Taste the Daily. భారీ వర్షాలకు బాపట్ల జిల్లా పర్చూరు మండలంలో పంట పొలాలు నీట మునిగాయి. దీంతో రైతులు కన్నీరు పెడుతున్నారు. దాదాపు 5,000 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు వ్యవసాయ అధికారులు. తుఫాను ఉమ్మడి ప్రకాశం జిల్లా రైతాంగాన్ని కోలుకోలేని దెబ్బతీసింది. దాదాపు 24 గంటల పాటు 20 మండలాల్లో 20 సెంటీమీటర్లకు పైగా కురిసిన వర్షం 10,000కు పైగా హెక్టార్లలో పంటని నీటపాలు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనం ఉమ్మడి ప్రకాశం జిల్లా పరిధిలోని అంటే ప్రస్తుతం బాపట్ల జిల్లాలో ఉన్న పర్చూరు నియోజకవర్గంలో ఉన్నాం. ఇక్కడ చూసినట్టయితే పర్చూరు మండలం చెరుకూరులో ఉన్న పంట పొలాలు పూర్తిగా నీళ్ల మునిగిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మనకి చెరువులను తలపించేలా ఇక్కడ విజువల్లో కనిపిస్తున్నవి మొత్తం పంట పొలాలే. దాదాపు పర్చూరు మండలంలో 5,000 ఎకరాలకు పైగా వరి సాగు చేసిన రైతాంగాన్ని ఈ మోత్ తుఫాను రూపంలో పూర్తిగా దెబ్బతీసిందనే చెప్పుకోవచ్చు. దాదాపు 2 రోజుల పాటు కురిసిన భారీ వర్షాలకు ఎగువ నుంచి వచ్చిన వర్షపు నీరు ఇటు పక్క ఉన్న పూర్తిగా వరి పంట పొలాలను నీళ్లమయం చేసిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఈ పంట పొలాలు పూర్తిగా చెరువులను తలపించేలా కనిపిస్తున్నాయి. దాదాపు 7 నుంచి 8 అడుగుల మేర నీటి ప్రవాహం ఇక్కడికి చేరుకున్న నేపథ్యంలో రైతులు లోపలికి వెళ్లి కనీసం ఇవి తమ మడులు నారుమడులని చూపించుకునే పరిస్థితి కూడా లేకుండా పోయింది. ప్రస్తుతం మనం విజువల్లో చూస్తున్న ప్రతి ఒక్కటి కూడా వరి సాగు చేసిన పొలమే. నీటి ప్రవాహం కింద వరి పంట పూర్తి స్థాయిలో ఉంది. అయితే నీళ్లు బయటికి వెళ్తే గానీ లోపల పంట పరిస్థితి ఏ విధంగా ఉంటుందనేది రైతులు కూడా అంచనా వేయలేకపోతున్నారు. అయితే పొట్టదశకు వస్తున్న పంట దాదాపు 2 రోజుల పాటు ఈ కురిసిన వర్షాలకు నీటిమయం కావటం, అదేవిధంగా తర్వాత కూడా ఈ పంట ఎందుకు పనికిరాని విధంగా పోయే పరిస్థితే ఉంటుందని మాత్రం రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనతోటి అసలు కొంతమంది వరి రైతులు ఉన్నారు. అసలు వారికి ఎంత నష్టం వాటిల్లిందనే అంశాన్ని వాళ్ళని అడిగే తెలుసుకుందాం. సార్ చెప్పండి, మొత్తం మీరు ఎన్ని ఎకరాల్లో ఈ వరి సాగు చేశారు, అంటే ఎంత నష్టం ఉంది, అసలు ప్రస్తుతం పరిస్థితి ఎట్లా ఉందండి? మేము 5 ఎకరాలు వేసానండి వరి. 5 ఎకరానికి వచ్చి 20,000 రూపాయల దాకా ఖర్చు పెట్టాము. పూర్తిగా మునిగిపోయింది, బాగా లాస్ అయినండి. అంటే ఇప్పుడు మనం వెనక ఎన్ని చూస్తా ఉన్నాం, చూసేదానికి చెరువుల్లాగా కనిపిస్తా ఉన్నాయి. అసలు ఈ చెరువులా లేకపోతే వరి పొలాలండి, మొత్తం వరి పొలాలే మొత్తం. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడి నుంచి వచ్చింది నీళ్ళంతా? సాక్యాలో దిగి పైనుంచి చిలకరూపేట నుంచి మొత్తం వస్తా ఉండే నీళ్లు వస్తా ఉండే, బాగా దెబ్బ. ఇంక మరో రైతు ఉన్నారు, ఆయన అడిగి తెలుస్తున్నాం. సరే చెప్పండి, మొత్తం మీరు ఎన్ని ఎకరాల్లో సాగు చేశారంటే ప్రస్తుతం ఈ దశలో అంటే పంట బతికిద్దా, అసలు పరిస్థితి ఎట్లా ఉంది? అది ఉండిద్దో ఉండదో తెలియట్లేదు సార్. 9 ఎకరాలు వేసాను నేను. రెండో బలాలు కూడా వేసాను. ఎకరానికి 25,000 రూపాయలు అయింది. ఆ 9 ఎకరాల్లో ఒక పీసు కూడా వచ్చేటట్లేదు. ఈ నీళ్లు వాటర్ చూస్తే ఇటు సాక్యాలవ కానీ నల్లమడ కానీ బడాయింపు లేదు. నేను ఈ సాక్యాలవ సంవత్సరం దాదాపు 20 సంవత్సరాలు అవుతుంది బడాయింపు చేసి. అయితే అసలు బడాయింపు లేదు. ఎక్కడ వాటర్ అక్కడ పైనుంచి వచ్చినాయి అంటే వర్షం ఒక మాదిరి వర్షం కురిసినా ఇక్కడ స్టాక్ అయిపోతాయి. ఆ స్టాక్ అవ్వడం ప్రతి సంవత్సరం ఎట్లా మేటేయడం, ఈ పొలం ఎందుకు పనికి రాకుండా పోతుంది. ఎకరానికి వచ్చి ప్రతి సంవత్సరం ప్రతి రైతుకి 20,000, 10,000, 5,000 కానీ లాస్ వస్తూనే ఉంది. ఒక్కళ్ళు అధికారులు పట్టించుకున్న వాళ్ళు లేరు, ఎవరు లేరు. ఈ టయానికి వస్తారు, ఏదో చూస్తారు, వెళ్ళిపోతారు. ఎవరు వచ్చినా చేసేది. ఒక్కొక్కడు రైతు వచ్చి దాదాపు మినిమం 60-70,000 రూపాయలు, ఏ చిన్నకారు రైతు అయినా 60-70,000 రూపాయలు, 1,50,000, 2 లక్షలు పెట్టినాళ్లే కానీ పెట్టినాళ్ళు లేరు సార్. ఎకరానికి 25,000 రూపాయల కాడికి నేను 9 ఎకరాలు పెట్టాను. 9 ఎకరాల్లో కూడా ఏ ఫీజు అయినా తెస్తానో కూడా తెలియట్లేదు వాళ్ళ. ఇంకా వాటర్ చూస్తే మడిసి లోతున పైన ఉంటాయి, 6 అడుగులు ఉంటాయి వాటర్ ఎన్ని రోజులు పోతాయో తెలియట్లేదు. ఏం చేస్తారు మేము, మాకేమో అధికారులు వచ్చి ఏం చేసేది లేదు, న్యాయం ఏం చెందేది లేదు. మరి పై వాళ్ళు ఏదన్నా ముఖ్యమంత్రి ద్వారా వెళ్ళి మాకు ఏదన్నా రైతులకు న్యాయం చేస్తే ఎవరిమైనా కూడా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్పుకొని రుణపడి ఉంటాం రైతులు కలిసి. మీరు ఎన్ని ఎకరాలు వేసారు? ఎకరానికి 40 దాదాపు అయింది సార్. ఇంకో బలం ఎత్తే అయిపోయిందండి. సార్ ఈ సాక్యాలు వస్తుంది, తెగిపోతుంది, ఇక అంతా ఇబ్బంది పడుతున్నాం. ప్రతిసారి ఇదే సార్. ఆ కాలువ తవ్వించిన లేరు, ఇదిగో తవ్విస్తున్నాం అంటున్నారు, అంతే సార్. అంటే మీ పంట ఏ దశలో? మా పంట పొట్ట దశలోకి వచ్చింది సార్. ఒక సన్నెత్తనం వచ్చింది సార్. ఇట్లా పాడైపోయింది సార్. వ్యవసాయ శాఖ అధికారులు ఏమని చెప్తున్నారా? ఏం చెప్తారు సార్, ఏం లేదు. అంతా మునిగిపోయి నీళ్ళ పాలైపోయా. ఈ దాంట్లో పీసు తెచ్చే పరిస్థితి లేదు.
ఇది ప్రధానంగా ఈ చెరుకూరు ప్రాంతానికి సంబంధించిన రైతులు చెప్తున్న విషయాలు. ఏదైతే ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో రైతులకు మాత్రం ప్రతి సంవత్సరం నష్టాలు మిగులుతున్నాయి. అయితే ఈసారి ఈ మోదా తుఫాను రూపంలో వచ్చిన ఈ విపత్తుకి పూర్తి స్థాయిలో నష్టపోవాల్సి వస్తుందని మాత్రం చెప్తున్నారు. అటు వ్యవసాయ శాఖ అధికారులు ప్రాథమికంగా అంచనాలు వేయడంతో పాటు సమస్యను అటు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తమకు పరిష్కార మార్గాలను చూడాలని మాత్రం రైతులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇది ఇక్కడ ఉన్న పర్చూరులో ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ నారాజ్తో సురేష్ ఎన్టీవీ.